హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టీఎస్ మూమెంట్లో 125+ అనేది ఏ విధంగా పేపర్ వచ్చినా సాధ్యం. ఎందుకంటే సో లిమిటెడ్ సిలబస్, లిమిటెడ్ విత్ ఇన్ ద బౌండరీనే ఉంటుంది. ఇప్పుడు పెద్ద మనుషుల ఒప్పందాలు 14 పాయింట్లు అంటే నువ్వు ఏ బుక్ చదివినా అదే 14 పాయింట్లు ఉంటుంది, వేరే ఏముంటుంది. పెద్ద మనుషుల ఒప్పందం పార్టిసిపేట్ చేసిన 4 వ్యక్తులు అంటే నువ్వు ఏ బుక్ చదివినా అదే ఉంటుంది. సో అదే ఇండియన్ హిస్టరీ అవి అట్లా కాదు. అది ఇంకో ఈ బుక్లో ఒక పాయింట్ ఉండొచ్చు, ఇంకో బుక్లో ఇంకో పాయింట్ ఉండొచ్చు, సపరేట్ గ్రంథాలు ఉంటాయి కాబట్టి అట్లా. బట్ దీంట్లో 120 మార్క్స్ అనేది సాధించవచ్చు. మనం 440 మార్క్స్ టార్గెట్ అనుకుంటే గ్రూప్ 2లో 125 ఎక్కడైనా సాధించవచ్చు. అంటే 26-27% మార్క్స్ అనేది తెలంగాణ మూవ్మెంట్ నుంచి వస్తుంది. రిమైనింగ్ 3 పేపర్ నుంచి మనం అట్లీస్ట్ ఇంకో అయిపోతుంది అన్నట్టు. ఇంకో 30-70% మార్క్స్ తెచ్చుకుంటే అయిపోతుంది ఈచ్ వన్లో. కాబట్టి చాలా జాగ్రత్త ఇక్కడ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఎట్లా ప్లాన్ చేయాలంటే రేపు 25th నుంచి 25 నుంచి వెళ్ళి August 1 వరకు మొత్తం 8 days ఉంది. సో ఈ 8 daysలో మనకు తెలంగాణ మూమెంట్లో 15 చాప్టర్లు ఉన్నాయి. సో యూనిట్ 1ని పక్క పెట్టి యూనిట్ 2 నుంచి వెళ్ళి యూనిట్ 15 వరకు మొత్తం మనకు ఏముంది అంటే 14 చాప్టర్స్ ఉంటాయి. సో ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా డైలీ 2 యూనిట్స్ని తెలంగాణ మూమెంట్లో చదవచ్చు. సో డైలీ 2 యూనిట్స్ చదవండి. డైలీ 2 యూనిట్స్ చదివితే 7 daysలో అయిపోతుంది. లాస్ట్ రోజున మొత్తం రివిజన్ చేసుకోండి. యూనిట్ 1 ఇప్పుడు వద్దు, సెప్టెంబర్ మంత్ ఆర్ అక్టోబర్ మంత్లో యూనిట్ 1 చదివారు. బట్ యూనిట్ 2 నుంచి వెళ్ళి యూనిట్ 15 మధ్య డైలీ 2 యూనిట్స్ చొప్పున చదువుకోండి. సో చూద్దాం ఇప్పుడు ఎట్లా. చూడండి, సెకండ్ యూనిట్ ప్లస్ థర్డ్ యూనిట్ 25th రోజు చదవాలి. 25th రోజు. సో దీంట్లో ఎక్కడెక్కడ నోట్స్ రాసుకోవాలంటే పాపులర్ మినిస్టర్స్ దగ్గర ఒక నోట్స్ వస్తుంది. నెక్స్ట్ ఎస్ఆర్సీ కమిటీ యొక్క రికమెండేషన్ దగ్గర ఒక నోట్స్ వస్తుంది. అంబేద్కర్ యొక్క ఆలోచన దగ్గర నోట్స్ రాసుకోవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారో, ఆయన ముందు హాజరైంది ఎవరు, ఆయన ఎప్పుడు సబ్మిట్ చేశారో చూసుకోవాలి. అంతకుముందు ఒక మినిస్ట్రీ ములికి మీద ఒక మినిస్ట్రీ యొక్క సబ్ కమిటీ ఉంటుంది, అక్కడ నోట్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 14 పాయింట్స్ మంచిగా చదువుకోవాలి. ఇక్కడ తెలంగాణ రీజనల్ కమిటీ నిర్మాణం ఎట్లుంటుంది, దాని అధ్యక్షులు ఎవరు, ఉపాధ్యక్షులు ఎవరు, దాని ఒక ఫంక్షన్ ఏముందని నోట్స్ చూసుకోవాలి. మెయిన్ ఎక్కడ నోట్స్ చేయాలో అవి మాత్రం చెప్తాను. ఇది డే 1 రోజు చదువుతారు, 2 and 3. 4 and 5 డే 2 అంటే 26th రోజు చదువుతారు. 26th రోజు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతిదీ చాలా డెప్త్ రావాల్సి ఉంటుంది. ఎక్కువ మార్క్స్ 20+ మార్క్స్ ఇక్కడి నుంచి రావడానికి ఆస్కారం ఉంది ఈ 2 యూనిట్స్ నుంచి. కాబట్టి అది చూసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ 26th అయిపోయింది. 27th రోజు ఈ 2 యూనిట్స్ చదవాలి. ఈ 2 యూనిట్స్ 27th రోజు. ఇక్కడ ఏంటిది ఆర్టికల్ 370 ఇవన్నీ చాలా చిన్న చాప్టర్ ఇదంతా. సో 27th రోజు చదవాలి. రైజ్ ఆఫ్ నక్సలిజం మూవ్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. 12 క్వశ్చన్ లాస్ట్ ఇయర్ ఇక్కడి నుంచి వచ్చినాయి. సో ఈసారిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, చాలా డెప్త్ ఉంటుంది కాబట్టి. ఈ 27th రోజు ఇది కొంచెం ఈజీగా ఉంటుంది, కొంచెం డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి మేనేజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ 3 చాప్టర్లు ఒకే రోజు చదవండి, ఎందుకంటే చాలా తక్కువ ఉంటుంది. 3, 4, 5 ఈ 3 యూనిట్స్ 28th రోజు చదవండి. 28th రోజు చాలా ఈజీ ఉంటుంది, ఇక్కడ ఏమి ఉండదు కాబట్టి ఈ 3 ఒకరోజు చదవండి 28th రోజు. నెక్స్ట్ ఈ 2 కలిపి ఒక రోజు 29th రోజు. నెక్స్ట్ ఈ 2 3 and 4 ఒక రోజు 30 రోజు. నెక్స్ట్ 5th యూనిట్ అండ్ రిమైనింగ్ మొత్తం అన్నీ కలిపి 31 and 1 రోజు మొత్తం రివిజన్ చేసుకోవాలి. నోట్స్ ఏమైనా ఉంటే రాసుకోవాలి క్రిస్పీగా. సో 30 రోజు 15 యూనిట్ చదవాలి. 1 రోజు కూడా ఈ 2 రోజులు తెలంగాణ మూమెంట్ సంబంధించి 2 నుంచి 15 యూనిట్స్ మధ్య ఉన్న అన్ని నోట్స్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ పాయింట్స్ ఇంపార్టెంట్ అనేది నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది నోట్స్ చేసుకున్న తర్వాత August 1 నుంచి మనం వేరే సబ్జెక్ట్ మనం మళ్ళీ వీడియో పెడతాం. సో అది చేసుకున్నప్పుడు డైలీ ఒక 1 hour దీనికి ఇవ్వాలి తెలంగాణ మూమెంట్. మనం 2 నుంచి 15 యూనిట్స్ అన్నాం కదా. సో 2 యూనిట్స్ ఒకరోజు మనకు 2 తారీఖు అనుకో, August 2 తారీఖు వేరే సబ్జెక్ట్స్ స్టార్ట్ చేసినాం. సో August 2 తారీఖున 2వ యూనిట్ చదవాలి. 3వ తారీఖు నాడు 3వ యూనిట్ చదవాలి. 4వ తారీఖు 4వ యూనిట్. అంటే తెలంగాణ మూమెంట్లో 2, 3, 4 ఒక 1 hour టైం ఇచ్చేసి ఇవి రివిజన్ చేసుకుంటుండాలి. 15 days మళ్ళీ ఒక 14 daysలో రివిజన్ అయిపోతుంది. సో నేను 2 రోజులు ఒక రోజుకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక రోజు 2 యూనిట్స్ చదవాలి అదే గంట సేపట్లో. ఆ నెక్స్ట్ రివిజన్లో 3 యూనిట్లు ఒకటే రోజు. ఇట్లా ఒకటే రోజులు తెలంగాణ మూమెంట్ మొత్తం అయ్యేటట్టు పర్ఫెక్ట్ అవ్వకుండా కావాలి, ఎందుకంటే ఇది మెయిన్ కాబట్టి. సో అట్లా నెక్స్ట్ ప్లాన్ అయితే మన August 1 రోజు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ క్లిక్ చేసుకోండి.